10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రజలకు చేసిందేం లేదని విమర్శించారు మంత్రులు. అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. ముఖ్యంగా విద్యకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మరోవైపు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. వచ్చే నెల 2న మంత్రులతో కీలక భేటీ నిర్వహించనున్నారు సీఎం రేవంత్. 3 నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి టూర్ కొనసాగుతోంది. హార్వర్డ్ కెనడీ స్కూల్లో సర్టిఫికేషన్ కోర్సు పూర్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 21వ శతాబ్దంలో నాయకత్వంపై ఈ నెల 25 నుంచి 30 వరకు ట్రైనింగ్ ప్రోగ్రాం జరిగింది. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరిగిన క్లాసులకు హాజరై అసైన్మెంట్ పూర్తి చేశారు. కోర్సు పూర్తవడంతో హార్వర్డ్ కెనడీ స్కూల్ సీఎం రేవంత్ కి సర్టిఫికేట్ ఇచ్చింది. 20 దేశాల నుంచి వచ్చిన 60 మంది విద్యార్థులతో కలిసి క్లాసులకు హాజరైనట్లు ఎక్స్ లో పోస్ట్ చేశారు సీఎం రేవంత్. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కార్పొరేట్ స్కూళ్లకి ధీటుగా విద్యా సంస్థలను తీర్చిదిద్దుతున్నామన్నారు పొన్నం. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ లో పర్యటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మొగలిగిద్ద గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల 150వ వార్షికోత్సవాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రొఫెసర్ హరగోపాల్ పాల్గొన్నారు. ఈ రాష్ట్రం తెచ్చుకున్నది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నతంగా ఎదగాలని, ఈ రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలని, ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో కాదు ఈ ప్రపంచంతోనే పోటీపడి స్థాయిలో తెలంగాణ ఎదగాలని, ఆ ఎదగటం కోసం కావాల్సింది మొట్టమొదటిగా మన మానవ వనరులకు కావాల్సింది విద్య, వైద్యం, ఈ రెండు ఇటుపైన దృష్టి పెట్టాలని ప్రభుత్వం చాలా గట్టిగా నమ్మింది. గతంలో ఇవ్వడానికి భూములు ఉండే, గతంలో ఇవ్వడానికి అనేక పథకాల ద్వారా డబ్బుండే, ఇప్పుడు అవి రెండింటికి కొరత ఏర్పడ్డది. మనం భావితరాలకు ఇవ్వగలిగే ఒకటే విద్య. మొన్న సర్వే జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నత స్థానాలకు వెళ్ళిండ్రో వాళ్ళందరూ వెనుక వాళ్ళ కులము, వాళ్ళ డబ్బు, వాళ్ళ హోదా, వాళ్ళ భూములు ఏమి పనికిరాలే. ఆ కుటుంబం ఎదగడానికి, ఆ వ్యక్తి ఎదగడానికి కారణమైంది ఒకటి విద్య. క్యాన్సర్ ని ప్రారంభ దశలో గుర్తిస్తే ఈ వ్యాధి నుంచి త్వరగా బయటపడొచ్చన్నారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. కార్మికుల కోసం ఇవాళ హైదరాబాద్ జీడిమెట్ల ఈఎస్ఐ హాస్పిటల్లో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సహకారంతో ఫ్రీ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నామన్నారు. కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు మంత్రి వివేక్. బసవతారక ఇన్స్టిట్యూట్ వారు క్యాన్సర్ స్క్రీనింగ్ లో, క్యాన్సర్ ట్రీట్మెంట్ లో ఒక మంచి పేరు సంపాదించుకున్నారు. వారు ముందుకొచ్చి ఈ ఈఎస్ఐ హాస్పిటల్స్తో కొలాబరేట్ చేసి కార్మికులకు ఎవరైతే ఈఎస్ఐ హాస్పిటల్కి వస్తారో వారికి ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ సరిగా ఉపయోగించుకొని కార్మికులు వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా స్క్రీనింగ్ చేయించుకోవాలని చెప్పి కోరుతున్నారు. మేడారంలో పర్యటించారు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. వనదేవతలను దర్శించుకున్నారు. కార్యక్రమంలో మంత్రులు సీతక్క, ఎంపీ బలరాం నాయక్ పాల్గొన్నారు. సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించుకున్నారు కాంగ్రెస్ నేతలు. గాంధీ భవన్ లో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గాంధీ బోధించిన అహింస, సత్యం, సమానత్వం విలువ నేటి సమాజానికి మరింత అవసరమన్నారు కాంగ్రెస్ నేతలు. గాంధీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం ప్రతి రాజకీయ కార్యకర్త బాధ్యత అన్నారు. హరీష్ రావు హరికథలను తెలంగాణ ప్రజలు నమ్మరన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. నీళ్ల పేరుతో తెలంగాణ ప్రజలను దోచుకున్న దొంగలు ఇప్పుడు నీతి వాక్యాలు వల్లిస్తున్నారన్నారు. గోదావరి, కృష్ణా వాటాల్లో శాశ్వత పరిష్కారానికి సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు అద్దంకి. హరీష్ రావు నీటి వాటా మీద చిలక పలుకులు పలుకుతున్నాడు. నీటి పేరు మీద తెలంగాణను తెగదోచుకున్నారు. ఇప్పుడు నీతి వాక్యాలు చెప్తున్నారు. 2 రాష్ట్రాల మధ్యన శాశ్వత జలజగడాలకు పరిష్కారం దిశగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కనీసం తెలుసుకొని మాట్లాడండి. మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఈ నెల 2వ తేదీన మంత్రులతో కీలక భేటీ నిర్వహించనున్నారు రేవంత్ రెడ్డి. 3వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇవాళ నామినేషన్ల పర్వం ముగియడంతో త్వరలో అభ్యర్థులను ప్రకటించనుంది కాంగ్రెస్ పార్టీ.